నమస్తే సార్. శ్రీమాత్రే నమః. మకర రాశి వారికి మే నెలలో ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి సార్? మకరం వారికి గనక చూసుకుంటే అమ్మ, రాస్యాధిపతి 2వ స్థానంలో ఉన్నాడు. సో 2వ స్థానంలో ఉన్నప్పుడు ఇక్కడ పర్టికులర్గా కమ్యూనికేషన్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోనైనా మాట్లాడుతున్నాము, ఒక అగ్రిమెంట్ చేస్తున్నాము, ఒక సంతకం పెడుతున్నాము, అక్కడ ఏంటి అసలు డాక్యుమెంట్స్లో అసలు ఏముంది, మనం ఏమి తీసుకున్నాం, ఇవి ఖచ్చితంగా చూసుకోవాలి. చూసుకుంటే కనుక ఇబ్బంది అనేటువంటిది రాదు. పర్టికులర్గా ఈ జాగ్రత్త తీసుకోవాలి. వీరు ఆర్థికంగా ఎలా ఉండబోతుంది సార్? వీరికి ఆర్థికంగా చూసుకుంటే ఒకటి, కొంచెం సిబ్లింగ్స్తో ఆర్థిక సంబంధించినటువంటి విషయంలో చిన్న చిన్న గొడవలు వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ అగ్రిమెంట్ చేసే విషయంలో ప్రతిసారి సిబ్లింగ్స్తో రావాలని లేదు. కాకపోతే దీని నుంచి మీరు బయటపడాలి అంటే ఇది ఒక రకంగా ఇంప్రూవ్మెంట్ కూడా ఇస్తుంది, ఇవ్వదని కాదు. మీరు బయటపడాలి ఆర్థికంగా అంటే బిజినెస్ త్రూ డెవలప్మెంట్స్ కూడా ఇస్తుంది ఈ కాంబినేషన్ ఎప్పుడు కూడా. ఎందుకంటే శని సహజంగానే తన ఓన్ హౌస్లో ఉన్నాడు కాబట్టి ఇది ఎక్కువ ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే ఓం మిత్రాయ నమః అనే మంత్రం కానీ సూర్యుడిని చూస్తూ, లేదా ఓం కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరాయ నమః చేసుకుంటే ఇబ్బంది అనేటువంటిది రాదు. వీరికి అసెట్స్ విషయంలో కానివ్వండి, ఎడ్యుకేషన్ పరంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి సార్? అసెట్స్ అండ్ ఎడ్యుకేషన్ పరంగా తీసుకుంటే మకరం వారికి 4th లార్డ్ 3rd హౌస్లో ఉన్నాడు. సో ఈ టైంలో కొంచెం అసెట్స్ విషయంలో చూసి తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడంతా కూడా పాతది ఏదో ఉంటే అమ్మేసి మళ్ళీ తర్వాత కొంతకాలం తర్వాత తీసుకునే టైం ఇప్పుడంతా కూడా కొనే టైం కంటే కూడా. కాబట్టి కొంచెం ఈ జాగ్రత్తగానే తీసుకుంటే సరిపోతుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది సార్? ఆరోగ్యపరంగా తీసుకుంటే ఇక్కడ బుధుడు 6th లార్డ్ అవుతాడు వీళ్ళకి. 6th లార్డ్ బుధుడు అయినందుకు పర్టికులర్గా కొంచెం భుజాలకు సంబంధించిన పెయిన్, బికాజ్ ఆ బుధుడు వచ్చేసి 3rd హౌస్లో భుజాల స్థానంలో ఉన్నాడు కుజరాహులతో. సో ఈ భుజాలు లాగడం కానీ, పెయిన్ రావడం కానీ, కొంతమంది చూడండి తలగడ ఎత్తుగా పెట్టేసుకుంటారు, దానివల్ల ఈ నెక్ పెయిన్ రావడం ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. వీరికి మ్యారేజ్కి సంబంధించి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి సార్? మ్యారేజ్ అంటే కొంచెం గవర్నమెంట్ సెక్టార్స్లో చేసేవారు ఇట్లాంటి వాళ్ళు కొంచెం సెట్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఏదైనా కొంచెం ఎక్కువగా కష్టపడాల్సిన విషయం ఉంటుంది. ఎందుకంటే మొన్నటి వరకు జూపిటర్ ఉన్న స్థితి, కేంద్రంలో ఉండే స్థితి ముందుకెళ్ళాడు కొంచెం. కాబట్టి ఈ మ్యారేజ్ సంబంధించిన విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ 2వ వివాహం కోసం ప్రయత్నం చేస్తుంటారు కొంతమంది. ఫస్ట్ మ్యారేజ్ డివోర్స్ ఏదో డిస్టర్బ్ అవ్వడం వల్ల వాళ్ళకి మాత్రం బాగుందని చెప్పుకోవచ్చు. వీరికి జాబ్ కానివ్వండి, బిజినెస్ పరంగా ఎలా ఉండబోతుంది సార్? బిజినెస్ పరంగా అయితే గ్రోత్ ఉంటుందమ్మా. జాబ్ పరంగా కూడా పర్వాలేదు. ఎందుకంటే 10th లార్డ్ 10th హౌస్ మీద ఉండే గ్రహాల యొక్క స్థితి కొంతవరకు బాగానే ఉంది. సో డోంట్ వరీ, జాబ్ విషయంలో పెద్దగా టెన్షన్ అక్కర్లేదు వీరికి. ముఖ్యంగా ఈ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? జాగ్రత్తలు అంటే అదే అగ్రిమెంట్స్ ఒకటి, సిబ్లింగ్స్తో మాట్లాడేటప్పుడు, అది కమ్యూనికేషన్ చేసేటప్పుడు ఒక్కోసారి మనకి ఏమవుతుందంటే వాట్సాప్లో ఏదో టైప్ చేస్తాం, అక్కడ ఒక చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఇంకో అర్థంలోకి వెళ్ళిపోతుంది. అవి పర్టికులర్గా చూసుకోవాలి. మీరు ఒక మెయిల్ చేస్తుంటాము, మెయిల్ వెళ్ళిపోయింది అనుకుంటాం, చూస్తే వేరే వాళ్ళకి పంపిస్తాం, నేను పంపించేసింది కదా అదే మిస్టేక్ అనుకుంటాం. సో పర్టికులర్గా కమ్యూనికేట్ చేసేటప్పుడు అందులో పర్టికులర్గా బిజినెస్ డీల్స్ విషయంలో, అందులో అన్నదమ్ములతో కలిసి చేసే విషయాల్లో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి. మీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి సార్? పరిహారాలు కనుక చూసుకున్నట్లయితే వీళ్ళకి శుక్రుడు పంచమాధిపతి అవుతాడు. సో సూర్య భగవానుడిని చూస్తూ లలితా సహస్రనామాలు చేస్తూ ఉన్నట్లయితే ది బెస్ట్ పరిహారం అవుతుంది. అందులోని కొంత విష్ణు సహస్రనామాలు 3rd హౌస్లో ఉండే గ్రహాల మీద విష్ణు సహస్రనామాలు కూడా చాంటింగ్ చేసుకుంటూ ఓం మధుసూదనాయ నమః అనే నామం చక్కగా పనిచేస్తుంది వీరికి. ఈ రాశి వారు ఇవి కాకుండా సార్ ఇంకా ఈ నెలలో ఇది కాకుండా ఇంకా చేసుకోవాల్సినవి కానీ ఏమైనా ఉన్నాయా? అంటే ఒకటే అమ్మా, మెయిన్గా మనము గోచార ఫలితాలతో పాటు జన్మజాతకం కూడా చూసుకోవాలి ఎప్పుడు కూడా. పర్టికులర్గా ఏంటంటే ఒక వ్యక్తి మనం కేవలం జాతకం చూసి వ్యక్తి ఇలా ఉంటాడని చెప్పొచ్చు. జ్యోతిష్శాస్త్రం యొక్క గొప్పతనం అంటే లగ్నం బేస్ మీద ఉంటుంది. ఆ వ్యక్తి ఏ లగ్నం ఉన్నప్పుడు జన్మించాడు, ఆ లగ్నాధిపతి ఉన్న స్థితిని బట్టి వాళ్ళ లైఫ్ ఉంటుంది. అంటే బాగా కోపంగా ఉంటాడా, గొడవలు పడుతూ ఉంటాడా, ప్రశాంతంగా ఉంటాడా, ఎక్కువగా తిరుగుతాడా, లేకపోతే ఎక్కువ బిజినెస్ లైన్లోనే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడా, లేకపోతే ఎక్కువ ఎంజాయ్ చేస్తాడా అని ఎవ్రీథింగ్ ఉంటాయి. కాబట్టి లగ్నం ఎక్కడ ఉంది, అసలు మీ లగ్నాధిపతి ఎలా ఉన్నాడో దాన్ని బట్టి అది ఏదైనా పాపకత్తెరలో ఉంటే దాన్ని సెట్ చేసుకోవడం కూడా వీళ్ళ లైఫ్ బాగుంటుంది. అంటే మీ పర్సనల్ చార్ట్లో. అలా కాకుండా కొంతమందికి ఫైనాన్షియల్ ప్లానెట్ బాగోదు వాళ్ళ జన్మజాతకంలో పర్సనల్ చార్ట్లో.
సో అప్పుడు ఆ ఫైనాన్స్ ఇచ్చే ప్లానెట్ ఏది అసలు చాలామందికి తెలియని విషయం ఎందుకు ఇబ్బంది పడుతుంటారంటే వీళ్ళకి ఫైనాన్స్ ఇచ్చే గ్రహం ఒకటవుతుంది, వీళ్ళు ఇంకో వైపు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే వీళ్ళకి మెడికల్ దాంట్లో ఉందనుకోండి, వీళ్ళు మెడికల్ రిలేటెడ్ ఏం చేసినా కలిసి వస్తుంది. వీళ్ళు తెలియక ఏం చేస్తారంటే మెడికల్ సైడ్ కాకుండా ఇంకోటి ఏదో ఈ కార్ షోరూమ్ పెట్టుకోవడమనో లేకపోతే ఇంకోటి ఏదో బిజినెస్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి కలిసి రాదు. అరే ఇన్ని తెలివితేటలు ఉన్నాయి నాకు, చాలా తెలివి తక్కువ ఉన్నవాడు సంపాదిస్తున్నాను, నేను సంపాదించలేకపోతున్నాను, ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు. ఎందుకు అంటే యోగం ఒక దగ్గర ఉంటే ఇంకో పని చేస్తున్నాం మనం. అంటే వాటర్ ఇప్పుడు ఒక స్థలం ఉంది, వాటర్ అక్కడ పడుతుంది, తీసుకొచ్చి ఇక్కడ బోర్ వేస్తున్నాం, వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? రాదు కదా. అట్లా ఏంటంటే ఫస్ట్ ఫైనాన్షియల్గా మీకు ఏ ప్లానెట్ ఇస్తుంది, ఏ మార్గంలో వెళ్ళాలని చెప్పేది జ్యోతిష్ శాస్త్రం. అలాగే మీ ప్రయత్నాలు ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు, కొంతమందికి అన్నదమ్ములు సహకరిస్తారు, కొంతమందికి సహకరించారు. ఎందుకు అంటే పూర్వజన్మల్లో మీరు చేసిన పాపకర్మ వల్ల వస్తుంది, దాన్ని ఎట్లా సెట్ చేసుకోవాలి, ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీరు ఏ డైరెక్షన్లో ఉంటే కలిసి వస్తుందని ఉంటుంది. ప్రతి వ్యక్తికి కూడా మీరు ఈస్ట్లో ఉంటే మంచిదా, వెస్ట్లో ఉంటే మంచిదా, సౌత్లో ఉంటే మంచిదా, నార్త్లో ఉంటే మంచిదా అని ఉంటుంది. ఆల్ డైరెక్షన్స్ గుడ్, బట్ మీకేది పనికి వస్తుంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి తెలుసుకుంటూ చాలామంది వివాహం అవ్వట్లేదని బాధపడుతూ ఉంటారు, బట్ టైం రాదు ఒక్కోసారి. ఇప్పుడు మీరు ఈ సంవత్సరం అంతా కష్టపడి వివాహం కోసం ఎదురు చూసి చాలా రకరకాలు చూసి వెక్స్ అయిపోయే కంటే కూడా నాకు ఈ సంవత్సరం అసలు బలం లేదు, నెక్స్ట్ ఇయర్ ఉందనుకోని ఈ సంవత్సరం అంతా మీ పనులు చేసుకుని నెక్స్ట్ ఇయర్ వెతుక్కుంటే మీకు టైం సేవ్ అవుతుందిగా. సో వివాహ సమయం ఎప్పుడుంది, ఎలాంటి వ్యక్తి వస్తారు, వివాహం విషయంలో చాలామందికి ఈ మధ్య అన్ని డివోర్స్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి బికాజ్ ఆఫ్ ప్లానటరీ పొజిషన్స్. అలాంటి వాటిలోనే ఎక్కువ మంది పుడుతున్నారు. దానికి ముందుగా ఏమైనా అర్క వివాహం, కుంభ వివాహం చేసుకోవాలా, ఎటువంటి పరిహారం చేసుకోవాలి, ఏ మంత్రం చేసుకోవాలి, దీనికి భయపడాల్సిన పనేం లేదు. లలితా సహస్రనామాల్లో చక్కగా మనకి ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః చేసుకున్నాను అనుకోండి, చక్కగా సెటిల్ అవుతుంది వివాహం విషయంలో. అలాగే జాబ్ గురించి బాధపడుతూ ఉంటారు, జాబ్ సెటిల్ అవ్వట్లేదని, దానికి కూడా చక్కగా మీరు మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః చేసుకోవచ్చు. లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః చేసుకోవచ్చు. చేసుకుని హ్యాపీగా మీరు సక్సెస్ అవ్వచ్చు. ఎక్కడా కూడా శాస్త్రము నీది ఇలా ఉంది ఇలాగే అవుతుంది అనడానికైతే శాస్త్రం అక్కర్లేదు. నీకు ఇలా ఉన్నందుకు నువ్వు ఎలా సెట్ చేసుకుంటావు అని చెప్పడానికి శాస్త్రం. వైద్య రంగం కూడా అంతే కదమ్మా. నీకు జ్వరం వచ్చిందంటే నీకు జ్వరం వచ్చింది చెప్పడానికి కాదు, జ్వరం ఎలా తగ్గుతుందో చెప్పడానికి వైద్య రంగం. అట్లాగే ఈ శాస్త్రం కూడా నువ్వు ఎందుకు ఇబ్బంది పడుతున్నావు, నీ పాస్ట్ లైఫ్లో చేసిన కర్మ ఏమిటి, సో ఇక్కడ నువ్వేం చేసుకుంటే నువ్వు దీన్ని అధిగమిస్తావు. జాబా, బిజినెస్సా, విదేశానికి వెళ్ళడమా, లేకపోతే కొన్ని అప్పుల్లో ఉంటే నువ్వు ఎలా బయటపడాలి. చాలామంది వాళ్ళ రేపంతా అప్పులే. సో ఓం అపర్ణాయ నమః మంత్రం ఇట్లా ఏంటంటే పర్టికులర్గా కొంతమందికి అప్పులు ఇవ్వడమే వాళ్ళ బిజినెస్ అవుతుంది. మరి వాళ్ళకి ఏమిటి అంటే వాళ్ళకి ఆ యోగం ఉంటుంది. కొంతమంది అప్పులు చేయడం వల్ల ఇబ్బంది పడతారు. సో ఈ చార్ట్లో ఏంటంటే ఇవన్నీ చూసుకోవాలి. ఇక్కడ చాలామందికి సందేహం వస్తుంది, మరి ఇవన్నీ చూసుకునేలాగైతే మనం ఎందుకు ఈ గోచార ఫలితాలు, ఈ మే ఫలితాలని, ఆ ఫలితాలు, ఈ ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే ఇక్కడ రెండు విషయాలు. ఒకటి చూడండి అమ్మా, ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు, స్టూడియోకి వచ్చారు, ఇంటి దగ్గర మార్నింగ్ టైం ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. మీరు ఇంటి నుంచి ఇక్కడ రావడం గంట సేపు పడుతుంది అనుకోండి. అదే ఏ ట్రాఫిక్ లేదు, హాఫ్ అన్ అవర్లో రాగలుగుతారు. ఇంకా ఎక్కువ ట్రాఫిక్ ఉంటే 1.5 hours పడుతుంది. అంటే ఏమిటి, మీరు మీ వెహికల్ మీరే మారలేదు, కానీ ఎందుకు డిస్టెన్స్లో తేడా వస్తుందని బికాజ్ ఆఫ్ ట్రాఫిక్, అంటే బయట ఉండే పరిస్థితులు. అలాగే మన జన్మజాతకం పనిచేస్తున్నప్పటికీ బయట ఉండే గోచార గ్రహాల స్థితి మనల్ని కొంత రూల్ చేస్తూ ఉంటుంది. మీకు ఎలాగైతే ఆఫీస్కి రావడానికి అర్ధగంట నుంచి గంటన్నర వ్యవధి ఎలా అయితే మారుతూ ఉందో ఇది కూడా అంతే. ధన్యవాదాలు సార్. శ్రీమాత్రే నమః.